సంతతి పెరగాలి కదా. పెరగాలంటే ఈ ప్రక్రియ నడవాలి. అంతేకాదు ఇంకో మాట చెబుతున్నా, లోకంలో అన్యాయం జరుగుతుంది. ఆవులకు ఆ కోరిక తీరకుండా ఆంబోతులు దొరకడం లేదని సంతానం కోసం ఇంజక్షన్లు చేస్తున్నారమ్మా. ఇంతకంటే పాపం లేదు. దంపతులు విడిపోతారు ఆ పని చేస్తే, వాళ్ళ ఇంట్లో దంపతులు విడిపోతారు. అంత శాపం అది. ఎందుకంటే మన కోరికలు మనకు ఎంత ముఖ్యమో జంతువులకి అంతే ముఖ్యం కదండి. అసలు కామవాంఛని జంతువాంఛ అంటారు. నీ కామవాంఛలన్నీ నువ్వు ధర్మ వ్యతిరేకంగా కూడా తీర్చుకుంటావా అడ్డగోలుగా? జంతువులకు మాత్రం ఆ కోరికలు తీరకుండా ఇంజక్షన్లు చేసి సంతానం కలిగిస్తావా? ఇది ఎక్కడ ధర్మం అండి? దాని కోరిక తీరద్దా? ఆవుకేం కోరికుండదా? ఆ అంబోతుకేం కోరికుండదా? మన కోరికలైనా తీరాల్సింది. మన లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి మనం ధర్మం గురించి ఏమైనా ఆలోచిస్తున్నామా? అసలు అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నామే. మనిషి ఎంత స్వేచ్ఛని మింగేస్తున్నాడు, ఇతర జంతువుల స్వేచ్ఛని. ఇవాళ ఆ జంతువులు, ఆ చెట్లు, ఆ పర్యావరణం మొత్తం మనం శపిస్తోందమ్మా. అందుకే అకాల వర్షాలు కురుస్తున్నాయి, గమనించండి. ప్రకృతి శపిస్తోంది మనిషిని.